ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్ నాటుకోడి పెట్ట మాంసం అండి. సో చాలా రోజుల తర్వాత తింటున్నాను. రోజులు కాదు సంవత్సరాలు అయిందని చెప్పొచ్చు. ఫస్ట్ అయితే ఫ్రెష్గా అయితే మసాలా పడుతున్నాను. ఇక్కడ హోల్ గరం మసాలా అనమాట. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రెష్గానే పడుతున్నాను. అండ్ ఉల్లిపాయలు వచ్చేసి కచ్చాపచ్చగా నూరుకోవాలండి. ఫస్ట్ అయితే కుక్కర్లో ఆయిల్ వేసుకుని ఇప్పుడు కచ్చాపచ్చగా నూరుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకుని ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అందులో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నాటుకోడి ముక్కల్ని శుభ్రంగా కడుక్కుని ఇలాగా వేసుకోవాలి. దీనికి గుడ్లు కూడా వచ్చాయి, పెట్ట మాంసం కదా. సో వీటిని బాగా ఫ్రై అయిపోయాక ఇందులో పసుపు, కారం, ఉప్పు అవన్నీ వేసుకుని అండ్ గరం మసాలా పౌడర్ కూడా వేసుకుని బాగా ఫ్రై అయ్యి ఇప్పుడు వాటర్ వేసుకుని అందులో లాస్ట్లో ఈ గుడ్లు అనేవి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 3 విజిల్స్ 4 to 5 దాకా తెచ్చుకుంటే బెస్ట్. అప్పుడు బాగా కుక్ అయిపోతుంది. లాస్ట్లో ఇలా కొత్తిమీర వేసుకుని మంచిగా ఫ్రై చేసుకుంటే చాలండి. చిన్నప్పుడు ఈ గుడ్డు కోసము రక్తాలు చిందించే వాళ్ళం అనమాట మా ఇంట్లో పిల్లలందరూని. సో నాకు చాలా ఇష్టము. చిన్న చిన్న గుడ్లు భలే టేస్టీగా ఉంటాయి. మీలో ఎంతమందికి ఈ కర్రీ ఇష్టమో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.